మేషరాశి వాళ్లకు ఈ వారం అనేకమైనటువంటి నూతనమైనటువంటి అవకాశాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపార పరంగా నూతనమైనటువంటి ఆలోచనలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే ఈ వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా మెరుగుపరుచుకుంటూ మీ కార్యక్రమాలను చేపట్టినట్లయితే తద్వారా మీరు ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. అలాగే కుటుంబ పరంగా అలాగే సంఘపరంగా కూడా ఈ వారం మంచి మంచి అనుకూలతలు మీరు సాధించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో లేదా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సందర్భంలో మేషరాశి వారు ఈ వారం ఎక్కువగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొంత ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, సాధారణంగా గడుస్తూ ఉన్నప్పటికీ వారం పూర్తి అయ్యే తర్వాత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలగబోతున్నాయి. మీ యొక్క కార్యక్రమాల యొక్క ఏవైతే ప్రణాళికలు ఉంటుంటాయో వాటిల్లో వేగవంతం పెరిగి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. ఇక ఉద్యోగ విషయాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రాధాన్యతలతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టడం, ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. నిరుద్యోగులకు కొంత ఉపాధి అవకాశాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతం కంటే మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు మీకు ఏర్పడబోతున్నాయి. వ్యవహారిక విషయాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయానికి మాత్రం లోటు ఉండకపోవచ్చు, సంతృప్తికరంగానే ఉంటుంది. అయితే స్నేహితులు శ్రేయోభిలాషుల వలన ఎక్కువగా ఖర్చులు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ వారం ఏర్పడుతుంటాయి. కుటుంబ విషయాల్లో సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటము, తులసీ దళములు సేకరించి వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించటము, శంఖ పుష్పాలు సమర్పణ చేయటము, అలాగే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిని ఇచ్చి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయి.